ప్రేమ మోసమా ఎపిసోడ్ 05. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చాటంత మోహం చేసుకొని చెప్పినా గాయత్రి వంక గుడ్లప్పగించి చూసింది స్వప్నిక. శుభాకాంక్షలు చెప్పడం మరచి అపనమ్మకంగా చూస్తుండిపోయింది. ఏదో కొత్తదాన్ని అయినట్టు చూస్తున్నవేంటి స్వప్ని అని గాయత్రి అంది. కొత్తగా ఉన్నావు. 2 ఏళ్ల నుంచి నా రూమ్మేట్గా ఉన్న గాయత్రే ఈ గాయత్రి అంటే నమ్మశక్యం కావట్లేదు అంది స్వప్ని. ఆ మహత్యం పెళ్లిలోనే ఉందేమో అని మల్లెలు విచ్చినట్లు నవ్వింది గాయత్రి. వాట్ డు యు మీన్ అంది స్వప్ని. నాన్న, అన్నయ్య ఏడాది నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 2 సార్లు పెళ్లిచూపులు అయ్యాయి. అప్పుడప్పుడు కలగని ఫీలింగ్స్ ఇప్పుడు ఫిక్స్ అయ్యేసరికి కలిగి ఓకేరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే గాయత్రి, నీ మొహంలో కల వచ్చింది. కళ్లల్లో సంబరం తొణికిసలాడుతుంది. ఒంట్లో ఆనందం ప్రవహిస్తున్నట్టుంది. కేవలం పెళ్లి కుదిరిన అందుకే ఇంత మార్పా అంది స్వప్ని. పెళ్లి కల అంటే ఇదేనేమో. జీవితాంతం కలిసి నడిచే తోడు లభించాడు. అండగా అర్ధభాగంగా నిలిచే మనిషి లభించాడు. నీకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ భద్రత కల్పించి ఆదరువు దొరికాడు. నన్నుగా ప్రేమించేవాడు, తనదానిని చేసుకొని చేయూతనిచ్చి నడిపించేవాడు లభించాడు. కష్టంలో సుఖంలో తోడునీడగా ఉండే తర్వాత ఆజన్మమిత్రుడు లాభించాడు. ఈ భావాలన్నీ కలసి నాలో వింత అనుభూతుల్ని రగిలిస్తూ పెన్నిధి లభించిన ఆనందానుభూతి కలిగిస్తున్నాయేమో ఉంది గాయత్రి. దాంతో మరింతగా వీస్తుబోయింది. ఎన్ని కబుర్లు చెబుతోంది. హఠాత్తుగా ఇంత మార్పు పెళ్లి వల్లే వచ్చిందా? పెళ్లిలో నిజంగా అంత మహత్తు ఉందా? నమ్మలేకుండా ఉంది స్వప్ని. పెళ్లైతేనే జీవితంలో స్థిరపడ్డట్టు అంటారు. పెళ్లైతే బాధ్యతలు తెలిసొస్తాయి అంటారు. ఆలోచిస్తుంటే అది ఎంత నిజమో అనిపిస్తుంది స్వప్నికి. పెళ్లంటే 3 ముళ్ళు, వేల లాంఛనాలు, లక్షల కట్నం కదా. ఎంత కట్నం పోసి కొనుక్కుంటున్నావేంటి అంది స్వప్ని. కట్నం వద్దన్నారు. పెళ్లి బాగా చేస్తే చాలన్నారు అంది గాయత్రి. నువ్వు లక్కీ. పాపం నిహారిక సంగతి చూశావుగా, కట్నదాహానికి బలైంది. అలా అని ఆమె తల్లి ఆరోపించింది. కూతురు పోయిన దుఃఖంలో న్యాయ విచక్షణ కోల్పోయి ఆమె అలా బ్లేమ్ చేసి ఉండవచ్చు. నిజాలు ఆ దేవుడికి తెలియాలి. కాని ఒకటి మాత్రం నిజం అని ఆగింది గాయత్రి, ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్లు. దాంతో ఆసక్తిగా చూసింది స్వప్ని. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, చిన్న వయసులో పెద్ద జీతాలు ఇవ్వడమే కాదు, లేత మనసులో పెద్ద బరువులు తలకెత్తుకున్నాయి. ఒత్తిడి మరే ఉద్యోగాల్లోనూ లేనంత అధికంగా ఉంటుంది. యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వగైరాల వైపు వెళ్తే గాని తట్టుకోలేనంత మానసిక ఒత్తిడిలో సతమతమవుతున్నాం. సుఖజీవనానికి ఇంత ఒత్తిడి భరించడం అవసరమా చెప్పు అంది గాయత్రి. దాంతో ఏం చెప్పాలో తోచలేదు. పొడిగా నవ్వింది. అనురాగ్ మాటలు గుర్తురాగా అంది. డబ్బు పాయింట్. డబ్బులో సుఖం ఉంది. డబ్బు కోసం ఈ పాటలు తప్పవు అంది స్వప్ని. డబ్బు సౌకర్యాలు కల్పించగలదు కానీ సుఖాన్నిస్తుందన్న భరోసా లేదు. డబ్బు కొంతమేర ఆనందాన్ని, భద్రతని ఇవ్వొచ్చుగాని ఒక గీత దాటేక దానివల్ల ఆనందంగా లభించే సుఖమేమీ ఉండదు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల బీపీలు, హార్ట్ ఎటాక్లు, నిద్రలేని రాత్రులు, ట్యాక్స్ గొడవలు మాత్రమే దక్కుతాయి అంది గాయత్రి. నువ్వెక్కడ శాడిస్టువి? చోడో యార్, నీ వుడ్బీ గురించి చెప్పు. అతడు ఏం చేస్తాడు? ఎక్కడుంటున్నాడు? ఇండియాలోనా, యుఎస్ఏలోనా అని అడిగింది స్వప్ని. ఇక్కడే, బిర్లా సాఫ్ట్లో చేస్తున్నారు అంది గాయత్రి. వావ్, ఫెంటాస్టిక్, కంగ్రాట్యులేషన్స్. ఇద్దరూ హైటెక్ సిటీ చుట్టూ జంటగా చెక్కలు కొడతారన్నమాట అంది స్వప్ని. నువ్వేమీ అనుకోనంటే ఓ మాట చెప్పనా అంది గాయత్రి. దాంతో చెప్పమన్నట్లు చూసింది స్వప్ని. మనిషి జీవితానికి తోడునీడ, స్ఫూర్తి, లక్ష్యం, సుఖదుఃఖాలు, సంతోషం, విచారం ఇచ్చేది పెళ్లి. పెళ్లి వల్లే మనిషికి పరిపూర్ణత్వం లభిస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలకి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోవే. నీ జీవితానికి అర్థం పరమార్థం కల్పించుకోవే అంది గాయత్రి. గాయత్రి మాటలకి బాగా డిస్టర్బ్ అయింది స్వప్నిక. ఆమె ఎదుట, ఆమెతోబాటు వీకెండ్ గడపలేక ఫ్రెండ్ శృతి రూమ్కి ఒకరకంగా పారిపోయింది. శృతి బీఈలో సీనియర్, కేపీహెచ్బీలోనే సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ అద్దెకు తీసుకొని ఉంటుంది.
2 రోజులు నీకు గెస్ట్గా ఉందామని వచ్చాను అంది స్వప్ని. ఉండుగాని అతిథి మర్యాద ఆశించకు. నాకు ఒళ్లంతా బద్ధకమే, నా ఇల్లు దెయ్యాల కొంపల ఉంటుంది అంది శృతి. మరి దారుణంగా లేదులే, అడ్డదిడ్డంగా పడి ఉన్న దుస్తుల్ని, సామాన్లని పరిశీలిస్తూ అంది స్వప్ని. నా పేరు శృతి గాని, నేను శృతి పెట్టని వీణని అంటూ ఉంటాడు జగ్గీ అంది శృతి. జగ్గీనా? అతని ఎవరు అని అడిగింది స్వప్ని. జగన్ లే, నా బాయ్ ఫ్రెండ్. నువ్వు అలా ఉన్నావేంటి అని అడిగింది శృతి. నాకేమైంది, బాగానే ఉన్నానే అంది స్వప్ని. ఊహూ, పిక్కుపోయిన మొహం, కాంతిలేని కళ్లతో నీరసంగా ఉన్నావు. ప్రాబ్లం అయితే చెప్పు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, తీసుకెళ్తాను అంది శృతి. దాంతో డాక్టరేందుకు అంది స్వప్ని. ఎందుకేమిటి నీ మొహం? నాటువాళ్లని నమ్మి నరికయాతన పడే కన్నా డాక్టర్ మేలు. సునాయాసంగా అబార్షన్ చేసేస్తారు. తర్వాత ప్రాబ్లం ఏమి ఉండవో అంది శృతి. దాంతో స్వప్ని ముఖంలోని రక్తమంతా ఒక్కసారిగా ఇంకిపోయింది. ఆమె మాటలు జుగుప్స కలిగిస్తుంటే మౌనంగా ఉండిపోయింది. ఆమెని పట్టించుకోకుండా డ్రెస్సప్ అవుతూ చెప్పుకుపోతుంది శృతి. మన వాళ్లకి చదువుల జ్ఞానం ఉంటుంది కానీ లోకజ్ఞానం ఉండదు. ముందు జాగ్రత్తగా కాంట్రాసెప్టివ్స్ వాడరు. పోనీ తర్వాతైనా ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వాడతారు అంటే అదీ లేదు. థర్డ్ మంత్ వచ్చాక లబోదిబోమంటారు అంది శృతి. నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు అంది స్వప్ని. వినకూడనిదేదో విన్నట్టు చూసింది శృతి పిమ్మట అదోలా నవ్వింది. ఇవాళ రేపు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. 2 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నావు, సిటీలో ఉంటున్నావు, అయినా బాయ్ ఫ్రెండ్స్ లేరంటే పచ్ ఐ పిటీ యూ అని ఓ క్షణమాగి తిరిగి తనే అంది. కంపెనీలో నైట్ అవుట్లు చేస్తుంటావుగా, అయినా ఎవరూ లేరంటే నీలోనే ఏదో లోపం ఉందన్నమాట అంది శృతి. దాంతో శృతి అని గట్టిగా అరిచింది స్వప్ని. ఉన్నమాటన్నాను, ఊరికే ఉలిక్కిపడకు. బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడమంటే మనలో అట్రాక్షన్ లేదనే అర్థం. సినిమా పరిభాషలో చెప్పాలంటే గ్లామర్ లేదన్నమాట. నీ భాషలో చెప్పాలంటే ఆడతనం లేదన్నమాట. తేనెటీగల్ని ఆకర్షించేవాటినే ఫ్లవర్స్ అంటారు అంటూ పడి పడి నవ్వింది శృతి. దాంతో ముడుచుకుపోయింది స్వప్ని. జగ్గీ వెయిట్ చేస్తున్నాడు. నేవెళ్ళాలి. ఏదో ప్రోగ్రాం వేశాడులే. ఇవాళ రేపు హాలిడేస్ కదా, ఇంట్లో బ్రెడ్డు, జాము, ఎగ్స్ రెడీ టు ఈట్ కర్రీస్ గట్రా ఉన్నాయి. వాటితో అడ్జస్ట్ అయినా సరే, బయట తినొచ్చినా సరే. నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. బయటికెళ్ళేట్టయితే లాక్ చేసి వెళ్ళు. నాకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోకు అంది శృతి. నేను ఎక్కడికి వెళ్ళను అంది స్వప్ని. ఓకే, బందిగా ఉండు అయితే బై అని హడావిడిగా వెళ్ళిపోయింది శృతి. ఆమె వెనకే వచ్చి వరండాలు నిలబడి బయటకు చూసింది స్వప్ని. జగ్గీ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది శృతి. ఆ తర్వాత మెయిల్ చెక్ చేసుకుందామని కంప్యూటర్ ఆన్ చేసింది. జిమెయిల్లోకి వెళ్ళిపోయి ఆగింది. శృతి విసిట్ చేసిన సైట్లేవిటో చూడాలనిపించి క్లిక్ చేసింది. స్క్రీన్ మీద ప్రత్యక్షమైన పేర్లు చూసి అదిరిపడింది. అన్ని పోర్న్ సైట్లు. నోటి తడి ఆరిపోయింది. తలుపులు గడియ పెట్టిందో లేదో చూసొచ్చి కూర్చుంది. క్షణకాలం తటపటాయించింది. కొన్ని సైట్లలోకి వెళ్ళింది. స్త్రీ పురుషుల నగ్న చిత్రాలు చూస్తుంటే ఏవిటోగా అనిపించి క్లోజ్ చేసేసింది. నోరు పిడచక్కట్టుకుపోయింది. ఫ్రిడ్జ్ లోంచి చల్లని వాటర్ బాటిల్ తీసుకొని తాగింది. అయినా ఒంట్లోంచి వస్తున్న ఆవిర్లు చల్లారలేదు. తను శృంగారం అంటే తెలియని అమాయకురాలు కాదు. కాని మరీ అంత పచ్చగా ఒళ్ళు గగుర్పొడిచింది. ఆమె గొడవలు తనకనవసరం. ఎవరి గొడవ వారిదే, ఎవరికి వారే యమునా తీరే అని పడుకుంది. కాని నిద్రరాలేదు. ఆమె మనసులో త్రాసు పైకి కిందకి ఊగుతోంది. ఒక పక్కన గాయత్రి, రెండో పక్కన శృతి. దాంతో తల అడ్డంగా విదిలించింది. రెండు లాభం లేదు. తనది మూడో దారి, అదే కరెక్టు అని అనుకుంది. దాంతో వెంటనే అనురాగ్ గుర్తొచ్చాడు. తన స్నేహితుల్ని పరిచయస్తుల్ని గుర్తుచేసుకుంది. అందరికన్నా అనురాగ్ ది బెస్ట్ అని అనుకుంది. సరదాగా ఉంటాడు, సబ్మిసివ్గా ఉంటాడు, హాస్యంగా మాట్లాడుతాడు, కవిత్వం అల్లుతాడు, చూపులకి బావుంటాడు, ప్రాక్టికల్ నాలెడ్జి ఎక్కువ. పైపెచ్చు తనంటే అభిమానం, కొంత ఆరాధన ఉంది. తన భావాన్ని 100కి 100 పాళ్ళు ఆమోదిస్తున్నాడు, సపోర్టు చేస్తున్నాడు. అతడి కంటే బెటర్ ఛాయిస్ ఉండదు. సో అతనితో స్నేహం కొనసాగిస్తే అని ఆలోచిస్తూ స్నేహం సరైన పదం కాదు. డేటింగ్ కరెక్ట్ వర్డ్. అమెరికాలోని యువతీ యువకులు పెళ్లికి ముందు డైటింగ్ చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.
ఒకరికొకరు అన్ని రకాలుగా సరిపోతారనుకుంటే పెళ్లి చేసుకుంటారు. లేకుంటే మరొక పార్ట్నర్ని వెతుక్కుంటారు. అయినా చిత్రం, అక్కడ విడాకులు ఎక్కువే. లోపం ఎక్కడుందో మరి. కానీ తనందుకాస్కారం ఇవ్వదు. తమ మధ్య పెళ్లి అనే బంధమే ఉండదు. ఒకరు పనిచేయడం, మరొకరు విశ్రాంతి తీసుకోవడం అనేది లేదు. ఇద్దరూ సంపాదిస్తారు. ఇంటి పని ఇద్దరు కలిసి చేసుకుంటారు. అన్నిటా, అంతట సమానత్వం. ఆ ఊహకెంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది స్వప్నిక. సంతోషం ఉప్పెనెల పొంగి వచ్చింది. నూతన జీవన విధానానికి నాంది పలకబోతోంది. కథానాయక అవబోతోంది. నిజంగానే చరిత్ర సృష్టించబోతోంది. పరమానందం పట్టలేక లేచింది. హై పిచ్లో మ్యూజిక్ పెట్టుకుని పిచ్చిగా నర్తించింది. అలిసిపోయే వరకు అరుస్తూ చిందులేస్తూనే ఉంది. మరి నిజంగానే స్వప్నిక అనురాగ్తో సహజీవనం చేయబోతుందా? అది ఏ పరిస్థితులకు దారి తీయబోతుంది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.